చాప్టర్ గురించి నేర్చుకుంటున్నాము. సింపుల్ ఈక్వేషన్స్. వాట్ ఇస్ ద చాప్టర్? థర్డ్ చాప్టర్, సింపుల్ ఈక్వేషన్స్. ఈ సింపుల్ ఈక్వేషన్స్ ఇంట్రడక్షన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్స్. సో సింపుల్ ఈక్వేషన్స్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ డైలీ లైఫ్. అంటే డైలీ లైఫ్లో మనకు వేరియస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ సింపుల్ ఈక్వేషన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ సింపుల్ ఈక్వేషన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే LHS, RHS. సో LHS అంటే ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్, LHS, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. నెక్స్ట్ RHS. RHS అంటే ఏంటి? రైట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్, RHS. ఓకే, LHS అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ LHS, RHS ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మింగ్ టర్మ్స్ ఫ్రమ్ LHS టు RHS. అంటే ఈజ్ ఈక్వల్ టు ఇలా ఉంటుంది కదా, LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఉండేది LHS, ఈజ్ ఈక్వల్ కి రైట్ సైడ్లో ఉండేది RHS. సో వీటిని ట్రాన్స్ఫార్మింగ్ చేసినప్పుడు అంటే LHS నుంచి RHSకి వెళ్ళినప్పుడు లేదా RHS నుంచి LHSకి వచ్చినప్పుడు ఆ టర్మ్స్ అనేది ఏమవుతాయంటే వినండి చూడండి. సో ప్లస్ క్వాంటిటీ బికమ్స్ మైనస్ క్వాంటిటీ. అంటే ప్లస్ అనేది మైనస్ అవుతుంది. అంటే LHSలో ప్లస్ ఉందనుకోండి, దాన్ని మనం ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ RHS అంటే ఆ సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? ప్లస్ మైనస్ అవుతుంది. ప్లస్ అనేది LHSలో ఉంటే దాన్ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. నెక్స్ట్ మైనస్ క్వాంటిటీ బికమ్స్ ప్లస్ క్వాంటిటీ. LHSలో మైనస్ ఉంది, దాన్ని RHS సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. నెక్స్ట్ ఇంటూ క్వాంటిటీ బికమ్స్ డివిజన్. ఇంటూ క్వాంటిటీ బికమ్స్ డివైడెడ్ బై. సో ఇంటూలో ఉన్నది RHSలో ఇంటూ ఉంటే రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. నెక్స్ట్ డివిజన్ క్వాంటిటీ బికమ్స్ ఇంటూ. సో డివిజన్లో ఉన్నది రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. అంటే ప్లస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఇంటూ డివిజన్ అవుతుంది. డివిజన్ ఇంటూ అవుతుంది. సో దిస్ ఈస్ ద ట్రాన్స్పోజింగ్ ఫార్మ్స్ చిల్డ్రన్. ఓకే, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివిజన్ అవుతుంది, డివిజన్ ఇంటూ అవుతుంది. LHS నుంచి RHSకి వెళ్ళిన సేమ్ ట్రాన్స్ఫార్మింగ్ ఫార్మ్స్. RHS నుంచి LHSకి వచ్చినా కూడా ఈ సైన్ సేమ్ చేంజ్ అవుతాయి. Okay, keep in mind children, this total chapter depending on these symbols and LHS, RHS. Okay children, keep in mind. Read 1 or 2 times this introduction. Okay children, exercise 1 చూద్దాం. Exercise 1. Exercise 1. Okay, exercise 1 ఫస్ట్ రోమన్లో చూడండి చిల్డ్రన్, ఏముందంటే రైట్ LHS అండ్ RHS ఆఫ్ ద ఫాలోయింగ్ సింపుల్ ఈక్వేషన్స్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్లో ఏం చేయాలి? ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో LHS ఏంటి, RHS ఏంటో రాయాలి. ఓకే, సో LHS అంటే తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది, RHS అంటే ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది. ఓకే, సి చిల్డ్రన్, ఫస్ట్ ప్రాబ్లం ఎలా రాస్తారంటే చూడండి, 2x ఈజ్ ఈక్వల్ టు 10. సో వాట్ ఈస్ ద LHS? LHS ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది 2x. ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ రాయాలి చూడండి. ఓకే, ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ రాయాలి, x ఉన్నా, y ఉన్నా, z ఉన్నా, ఏదైనా ఉన్నా సరే. ఓకే, నెక్స్ట్ RHS ఈజ్ ఈక్వల్ కి రైట్ హ్యాండ్లో ఏముంది? రైట్ సైడ్ 10. ఓకే చూడండి, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, 2x minus 3 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, సో LHS ఫస్ట్ LHS ఏంటి? ఈజ్ ఈక్వల్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి? టోటల్ టర్మ్ రాయాలి 2x minus 3. నెక్స్ట్ RHS రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఓన్లీ 9. సో దట్ ఈస్ RHS. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 4z plus 1 is equal to 8. So what is the LHS? Left hand side ఏముంది? 4z plus 1.
right hand side and RHS is equal to 8. Okay children, these are the LHS, RHS. Left hand side is equal to left hand side LHS రాస్తాము, is equal to right hand side అనేది RHS రాస్తున్నాము. Okay children, so ఈ first Roman లో some more problems are there, so you do homework. Okay children, first Roman లో remaining problems ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా homework చేయండి. Okay, 4 to 7, 4 to 7 homework చేయండి. No doubt that problems. Okay children, next problem, second Roman చూడండి. Solve the following equations by trial and error method. So trial and error method లో మనం ఈ problems ని solve చేయాలి. See first problem, ఆల్రెడీ in 6th class లో మీరు నేర్చుకున్నారు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలి. 2 plus y is equal to 7. సో దీన్ని ఎలా చేయాలి, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ప్రొసీజర్లో చేయాలి. See children, first LHS, RHS, LHS is equal to RHS. See children, first ఇక్కడ మనకి ఇచ్చిన లెటర్ ఏంటి, y కదా, సో y. దీంట్లో LHS ఏంటి, LHS తీసుకోవాలి. LHS ఏంటి 2 plus y. RHS ఏంటి 7. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ అయితే ఈక్వల్ అని రాయాలి, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ అని రాయాలి అనమాట. సో ఫస్ట్ సి y ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత తీసుకోవాలి, ఫస్ట్ 1 తీసుకున్నాం. y ఈక్వల్ టు 1 తీసుకుంటే LHS లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ప్లస్ y ప్లస్ నేను రాస్తున్నాను 2 ప్లస్ y కదా, 2 ప్లస్ y అంటే ఎంత 1, 2 ప్లస్ 1 అంటే ఎంత 3. RHS సేమ్ ఉంటుంది, బోత్ ఆర్ ఈక్వల్, నాట్ ఈక్వల్ కాబట్టి సో నాట్ ఈక్వల్ అని రాయాలి, నాట్ ఈక్వల్ అని రాస్తున్నాం. నెక్స్ట్ 2 తీసుకోండి, y ఈక్వల్ టు 2. నా 2 ప్లస్ 2 ఈక్వల్ ఎంత అవుతుంది 4 అవుతుంది. హియర్ RHS సేమ్ ఉంటుంది, RHS ఏం మారదు. ఓకే, ఓన్లీ y టర్మ్స్ ఉన్నది మాత్రమే మారుతుంది. 2 plus 2 4, 4 7 equal or not equal, not equal. Next 3, 2 plus 3 equal to 5, here 7 not equal, not equal. Next 4, 2 plus 4 is equal to 6, RHS 7, this one not equal. Okay, next 5, 2 plus 5 is equal to 7, RHS also 7, LHS 7, RHS 7. So these two are equal, LHS is equal to RHS equal. So therefore y equal to a value దగ్గర మనకి ఈక్వల్ అయింది, y is equal to 5 is the solution of 2 plus y is equal to 7. So y is equal to 5 అనేది y is equal to 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, both LHS and RHS ఈక్వల్ అవుతాయి. So y is equal to 5 is the solution of this equation. Okay children, next problem. See, దీంట్లో 4 problems ఉన్నాయి. I will explain 2 problems, you do remaining 2 problems. Okay, next fourth one చూడండి. 2n is equal to 14. 2n equal to 14. 2n is equal to 14 కదా, అంటే 2n కి మిడిల్ లో వేసి 2 కి n కి మిడిల్ లో వేసి ఉన్నట్టు ఇంటూ ఉన్నట్టు, దట్ మీన్స్ దీన్ని ఏమని చదువుతాం 2 into n is equal to 14 అని చదువుతాం. సో దిస్ ఈస్ n వాల్యూ. ఓకే, నెక్స్ట్ హియర్ LHS 2n, హియర్ RHS 14, here LHS equal or not, LHS is equal to RHS. Okay, equal అయితే ఈక్వల్ అని రాయాలి, నాట్ ఈక్వల్ అయితే నాట్ ఈక్వల్ అని రాయాలి. సో ఫస్ట్ n is equal to ఏం తీసుకుంటున్నాం 1 తీసుకుంటున్నాం, n equal to 1 తీసుకుంటాం, n is equal to 1 తీసుకుంటాం. సో 2 into 1
2n అంటే 2 into n కదా. సో n ప్లేస్ లో 1 తీసుకున్నాం అంటే 2 into 1 equal to 2. Here 14. Both are equal or not equal? So you write not equal. Okay. Next 2. 2 into 2 equal to 4. Here 14. Not equal. Next n is equal to 3. 2 into 3 equal to 6. Here 14. So this is not equal. Okay. Next 4. n is equal to 4 తీసుకుంటాం. 2 into 4 equal to 8. Okay. So RHS same, not 14. RHS అనేది 14. So this is not equal. Next 5. 2 into 5 equal to 10. Here RHS 14. So these two are also not equal. Okay. Next 6. 2 into 6 equal to 12. Here RHS 14. Equal or no? Not equal. Next 7. 2 into 7 is equal to 14. 2 7s are 14. So both are equal. LHS equal, RHS equal. So equal and equal. Okay, children. Therefore, n is equal. A value the equal aindi 7 దగ్గర కదా. So n is equal to 7. P is the solution of solution. What is the equation? 2n is equal to 14. 2n is equal to 14. Here write LHS and RHS. Okay, children. So this is the trial and error method. 2 more problems ఉన్నాయి. మీరు కంప్లీట్ చేసేయండి. ఓకే, నోట్ డౌన్. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 గురించి నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 2. సో ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ వన్ చూడండి. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ వితౌట్ ట్రాన్స్పోజింగ్. ఇంకా మనం ట్రాన్స్పోజింగ్ నేర్చుకున్నాం కదా. ప్లస్ క్వాంటిటీ బికమ్స్ మైనస్ క్వాంటిటీ బికమ్స్ ప్లస్ క్వాంటిటీ, ఇంటూ క్వాంటిటీ బికమ్స్ డివైడెడ్ బై క్వాంటిటీ బికమ్స్ ఇంటూ. సో అవి నేర్చుకున్నాం కదా, అవి ఆ రూల్స్ ఇక్కడ అప్లై చేయాలన్నమాట. సో సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ వితౌట్ ట్రాన్స్పోజింగ్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. ఇక్కడ ఏం చేయాలి? వితౌట్ ట్రాన్స్పోజింగ్ చేయాలి. సి ఫస్ట్ ప్రాబ్లం x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9. ఫస్ట్ ప్రాబ్లం x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ వితౌట్ ట్రాన్స్పోజింగ్ అంటే LHS లోనే ఉండాలి, RHS లోనే ఉండాలి. LHSని RHS లోకి మార్చడానికి లేదు, RHSని LHS లోకి మార్చడానికి లేదు. సో అందుకని హెడ్డింగ్లో ఉంది కదా వితౌట్ ట్రాన్స్పోజింగ్, అంటే ట్రాన్స్పోజింగ్ చేయకుండానే మనం సాల్వ్ చేయాలి. సో ఏం చేస్తున్నామంటే గివెన్ ఈక్వేషన్ x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 9. మనకి ఓన్లీ x వాల్యూ మాత్రమే కావాలి. సో రిమైనింగ్ వాల్యూ అవసరం లేదు కాబట్టి, సో ఈ రిమైనింగ్ వాల్యూని ఎలా రిమూవ్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. సో ఇక్కడ ప్లస్ 5 ఉంది కదా, ఈ ప్లస్ 5ని రిమూవ్ చేయాలంటే దానికి ఆపోజిట్ సింబల్ ఉండే సేమ్ నెంబర్ని తీసుకోవాలి. దట్ మీన్స్ x ప్లస్ 5 మైనస్ 5. ఇప్పుడు ప్లస్ 5 క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఆపోజిట్ సింబల్ ఏంటి? ప్లస్ ఆపోజిట్ మైనస్, సేమ్ నెంబర్. ప్లస్ 5 ఆపోజిట్ మైనస్ 5 తీసుకుంటాం. బట్ బోత్ సైడ్స్ 9 మైనస్ 5. సో బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాము? 5ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఓకే, subtract 5 from both sides. Okay, so x plus 5 minus 5 is equal to 9 minus 5. Now see, x plus 5 minus 5 minus 5 0 kada. So remaining only x is equal 9 minus 5 4. Okay, so x is equal to 4 వచ్చింది. మరి ఇది కరెక్టా కాదా అనేది ఎలా చెక్ చేస్తాము? సో చెక్ కూడా ఉంది, అంటే చెక్ చేయాలి. సి వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? x plus
5 is equal to 9. So LHS RHS రెండు ఈక్వల్ గా ఆన్సర్ వస్తే సో దిస్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. నౌ x is equal to 4 కదా, సో x ప్లస్ లో 4 సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ లో 4 ప్లస్ 5 is equal to 9. 4 plus 5 ఎంత 9 is equal to 9. So therefore LHS is equal to RHS. Okay, understand children? See one more problem. Third one, 3x plus 4 is equal to 19. 3x plus 4 is equal to 19. ఫస్ట్ 1 టర్మ్ రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. 3x plus 4 is equal to 19 కదా. సో ఫస్ట్ మనకు కావాల్సినది ఓన్లీ x వాల్యూ కాబట్టి సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఫస్ట్ టర్మ్ 4, సో ఈ 4 ని రిమూవ్ చేయాలి. సో బోత్ సైడ్స్ సబ్ట్రాక్ట్ 4. both sides subtract 4. Okay, 3x plus 4 minus 4 is equal to 19 minus 4. Two sides కూడా ఏం చేస్తున్నాము 4 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము. Now 3x plus 4 minus 4 క్యాన్సిల్ అవుతుంది కదా, plus 4 minus 4 క్యాన్సిల్ అయింది కదా, ఓన్లీ ఈ సైడ్ ఏముంది 3x is equal 19 minus 4 అంటే ఎంత 15. 19 minus 4 is equal to 15. Now మనకి ఓన్లీ x వాల్యూ మాత్రమే కావాలి. నో నీడ్ 3. సో ఈ 3 ఇంటూలో ఉంది, 3 ఇంటూ x కదా, ఇంటూలో ఉన్నది ఈ నెంబర్ పోవాలంటే ఏం చేయాలి, సేమ్ నెంబర్తో డివిజన్ చేయాలి. సేమ్ నెంబర్తో డివిజన్ చేయాలి. 3x by 3 is equal both sides ఏం చేయాలి, ఇక్కడ ఏ నెంబర్తో డివిజన్ చేస్తున్నామో రైట్ సైడ్లో కూడా RHS సైడ్ కూడా ఏం చేయాలి, అదే నెంబర్తో డివిజన్ చేయాలి. 3x by 3 is equal to 15 by 3. Now see 3 క్యాన్సిల్ అవుతుంది, 3 1s are 3 కదా, సో x is equal 3 ఎన్ని టైమ్స్ అవుతుంది, 3 1s are 3, 3 5s are 15. సో x equal to 5. x is equal to 5. ఓకే చిల్డ్రన్, చెక్ చేయాలి. ఎవ్రీ ప్రాబ్లమ్ కి కంపల్సరీ చెక్ చేయాలి. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్, 3x plus 4 is equal to 15. 3 into x కదా, ఇటు మధ్యలో సింబల్ ఇంటూ ఉన్నట్టు కదా, 3 into x. సో 3 into x అంటే ఎంత, ఆన్సర్ 5 plus 4 is equal to, ఇచ్చిన క్వశ్చన్ ఏంటి 19 కదా, 15 కాదు 19 is equal to 19. 3 5s are 15 plus 4 is equal to 19. 15 plus 4 ఎంత 19 is equal to 19. Therefore LHS is equal to RHS. Okay children, understand? ఫస్ట్ వితౌట్ ట్రాన్స్పోజింగ్ అన్నారు కాబట్టి వితౌట్ ట్రాన్స్పోజింగ్ చేస్తున్నాం. సో ఈ టర్మ్స్ ఇట్లనే నుంచి ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటూ మనకు కావాల్సిన వాల్యూని లాస్ట్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ 3x plus 4 is equal to 19. సో ఫస్ట్ 4ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఆపోజిట్ సైడ్లో సేమ్ నెంబర్ తీసుకోవాలి. ప్లస్ 4 minus 4 బోత్ సైడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి 3x plus 4 minus 4 is equal to 19 minus 4. 3x is equal to 19 minus 4 అంటే ఎంత 15. ఇక్కడ 3x is equal to 15 వచ్చింది, మరి 3 కూడా రిమూవ్ అవ్వాలి కదా. సో 3 ఇంటూలో ఉంది కాబట్టి డివిజన్ చేయాలి 3తో. 3x by 3 is equal to 15 by 3. 3 క్యాన్సిల్ అవుతుంది, x ఉంటుంది. 3 1s are 3 5s are 15. x equal to 5. సో చెక్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము, 3x is equal to 4, 3x plus 4 is equal to 19 గివెన్ క్వశ్చన్. ఈ x ప్లస్ ఏం చేస్తున్నాము, మనకు వచ్చిన ఆన్సర్ 5 కదా, ఆ 5 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 3 5s are 15 plus 4 19 is equal to 19. So both LHS and RHS are equal. Okay children, note down, and 2 more problems there in this. Okay, so remaining problems మీరు homework చేయండి. exercise 2 లో సేమ్ ప్రొసీజర్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, సెకండ్ వన్, ఫోర్త్ వన్ మీరు హోంవర్క్ చేసేది చూడండి. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2లోనే సెకండ్ రోమన్ అనమాట. సెకండ్ రోమన్ ఏముందో చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ బై ట్రాన్స్పోజింగ్ ద టర్మ్స్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. ఫస్ట్ రోమన్ ఏం చేసాం, వితౌట్ ట్రాన్స్పోజింగ్ చేసాం. ఇప్పుడు సెకండ్ రోమన్లో ఏం చేయాలి, విత్ ట్రాన్స్పోజింగ్. విత్ ట్రాన్స్పోజింగ్ అంటే ఏం చేయాలి, మనకి ఏం అవసరం లేదో ఆ టర్మ్స్ని ఏం చేయాలి, LHS నుంచి RHS కానీ RHS నుంచి LHS కానీ చేంజ్ చేయాలి. సీ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం
2 plus y equal to 7. See children, very easy. Listen carefully. 2 plus y is equal to 7. మనకి 2 plus y is equal to 7 లో మనకి కావాల్సింది ఏంటి? y వాల్యూ కావాలి. సో మనకి +2 అనేది అవసరం లేదు. ఈ +2 అనేది ఎక్కడ ఉంది? LHS లో ఉంది కదా. సో దీన్ని RHS కి తీసుకెళ్ళాలి. సో ప్లస్ బికమ్స్ క్వాంటిటీ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మనం ముందు నేర్చుకున్నాం LHS నుంచి RHS కి వెళ్ళేటప్పుడు ప్లస్ క్వాంటిటీ బికమ్స్ మైనస్ క్వాంటిటీ. అంటే ఇప్పుడు +2 ఏమవుతుంది? అటు సైడ్ వెళ్తే -2 అవుతుంది. సో y is equal 7 minus 2. 7 ఉంటుంది. ఈ +2 ఏమవుతుంది? LHS నుంచి RHS కి వచ్చింది కాబట్టి -2 అవుతుంది. సో 7 minus 2 అంటే y is equal to 5. y equal to 5. సో చెక్ చేయాలి వచ్చిన ఆన్సర్ కరెక్టా లేదా అని చెక్ చేయాలి కదా. సో బోత్ LHS RHS ఈక్వల్ గా ఉంటే సో వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. సో వాట్ ఇస్ ద ఈక్వేషన్? 2 plus y is equal to 7. 2 plus y వాల్యూ ఎంత వచ్చింది? 5 is equal to 7. 2 plus 5 7 is equal to 7. Therefore LHS equal to RHS. So both are equal కాబట్టి so y is equal to 5 is the correct answer. Okay children, next problem, fourth one. Okay, 2t minus 5 is equal to 3. 2t minus 5 is equal to 3. Listen, 2t minus 5 equal to 3. ఈ -5 ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి RHS కి. ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ క్వాంటిటీ బికమ్స్ ప్లస్ క్వాంటిటీ కదా. సో 2t is equal to 3 plus 5. ఈ -5 అయితే ఏమవుతుంది? +5 కాబట్టి 3 plus 5. 2t is equal 3 plus 5 8. 2t is equal to 8 కదా. ఇది ఇంటూలో ఉంది అంటే 2 కి t కి మిడిల్ లో ఏమున్నట్టు? ఇంటూలో ఉన్నట్టు కదా. ఇది ఇంటూ కదా. 2 into t is equal to 8 కదా. మనకి కావాల్సింది ఓన్లీ t వాల్యూ. సో ఇంటూ అవసరం లేదు కాబట్టి ఈ ఇంటూలో ఉన్నట్టు అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఇంటూ క్వాంటిటీ బికమ్స్ ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. t is equal 8/2. t is equal to 8/2. ఎందుకు? ఇది ఇంటూలో ఉంది కదా. రైట్ సైడ్ వెళ్ళింది కాబట్టి ఏమవుతుంది? డివిజన్ అయింది. దట్ ఈస్ ఈక్వల్ 8/2 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 2 1s are 2, 2 4s are 8. Therefore t is equal 4. Answer t is equal 4. So correct kada check cheyali. Check. See children, what is the question? 2t minus 5 is equal 3. So 2 into t value 4 minus 5 is equal to 3. 2 4s are 8 minus 5 equal to 3. 8 minus 5 ఎంత? 3 equal to 3. Therefore LHS is equal to RHS. Okay children, అర్థమైంది కదా. Plus quantity becomes minus quantity. Minus quantity becomes plus quantity. Into quantity becomes division. Division quantity becomes into. అందుకని ఇక్కడ -5 ఇటు సైడ్ ఎంత ఏమైంది? +5 అయింది. 2t is equal to 8 వచ్చింది. సో 2 కి t కి మిడిల్ లో ఇంటూ ఉంది కాబట్టి ఈ ఇంటూ అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? ఇంటూ క్వాంటిటీ బికమ్స్ ఏమవుతుంది? డివిజన్ అవుతుంది కాబట్టి t is equal to 8/2. దట్ ఈస్ ఈక్వల్ 8/2 అంటే 2 1s are 2, 2 4s are 8. t is equal to 4 వచ్చింది. ఆ t వాల్యూని ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేయాలి. 2 into 4 minus 5 is equal to 3. 2 4s are 8 minus 5 equal to 3. 3 is equal to 3. Okay children. Next, one more problem. 8th one. 5x minus 3 is equal 3x minus 5. Okay, listen children carefully. 5x minus 3 is equal to 3x minus 5. Student first. 5x ఈ -3 ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది? +3 అవుతుంది. ఈ +3x ని ఇటు సైడ్ తీసుకురండి LHS కి. ఇప్పుడు ఏమవుతుంది? -3x అవుతుంది. 5x minus 3x is equal to ఇక్కడ రిమైనింగ్ ఏమవుతుంది? -5. ఈ -3 ఇటు వస్తే ఏమవుతుంది? +3 అవుతుంది. Do you understand children?
ఫస్ట్ ఎల్హెచ్ఎస్లో 5x రాసుకున్నాము. ఆర్హెచ్ఎస్ నుంచి ప్లస్ 3x కదా, దాన్ని ఎల్హెచ్ఎస్కి తీసుకొస్తే ఏమవుతుంది -3x అనేది. సో 5x - 3x ఈజ్ ఈక్వల్, ఇక్కడ 3x పోతే రిమైనింగ్ ఏముంది -5. ఈ -3 రైట్ సైడ్కి వస్తే ఏమవుతుంది +3 అవుతుంది. సో -5 + 3, 5x - 3x, 5 - 3 2x ఈజ్ ఈక్వల్ -5 + 3 అంటే ఎంత -2. ఆల్రెడీ మనం డిఎస్లో నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, నా x ఈజ్ ఈక్వల్, ఇది ఇంటూలో ఉంది కదా, అటు సైడ్ తీసుకుంటే ఏమవుతుంది డివిజన్ అవుతుంది బై 2. హౌ మెనీ టైమ్స్ గోయింగ్ 1 టైమ్. సో -2/2 అంటే 2 1s are 2, that is equal to -1. x equal to ఎంత వచ్చింది ఆన్సర్ -1 వచ్చింది. x equal to -1. సో చెక్ ఇట్ చేయండి. చెక్ 5x - 3 is equal to 3x - 5. This is the given problem. Okay, so 5 into x and in the -1 - 3 is equal to 3 into -1 -5. ఇప్పుడు ఎంత అవుతుంది ప్లస్ ఇంటూ మైనస్, -5 1s are 5 -3 is equal to minus into plus, -3 1s are 3 -5, -5 -3 రెండు మైనస్ ఉంటే ఏం చేస్తాం ఎడిషన్ చేస్తాం, ఆన్సర్లో మైనస్ రాస్తాం. దట్ మీన్స్ -8 is equal to, that means మైనస్ ఎడిషన్ అన్నమాట. This is also -8. So both LHS and RHS are equal. Therefore LHS is equal to RHS. Okay children, do you understand? So this is the procedure without transposing. Without transposing ఫస్ట్ రోమన్లో చేస్తాం. This is with transposing అంటే టర్మ్స్ ని లెఫ్ట్ నుంచి రైట్ తీసుకెళ్తున్నా, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తున్నా అంటే వాటి సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే, నోట్ డౌన్ చేయండి. అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ యూ డూ హోంవర్క్, సేమ్ దిస్ ప్రాసెస్. ఓకే, సెకండ్ రోమన్లో రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఓకే, 5 to 10.